కాలీఫ్లవర్ని ఈ విధంగా కోసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ముందుగా బంగాళదుంపలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లోని ఈ కాలీఫ్లవర్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ కాలీఫ్లవర్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఒక కుక్కర్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఇందులోని ముందుగా మనం మిక్సీలోని ఉప్పు పసుపు కారం వేసుకోవాలి. ఈ విధంగా మసాలా బాగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ ఫుల్గోబీ ఆలుకి వేసుకోవాలి. ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చినంత వరకు మనం మూసుకోవాలి. ఇదేనండి మన కూర ఫుల్గోబీ ఆలు కా సబ్జీ.